హలో అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు నేను గోధుమ రవ్వతో హల్వా అయితే చేశాను. దీనికోసం ముందుగా గిన్నెను పెట్టి దానిలో 1/2 కప్ వరకు నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత దానిలో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఫుల్గా గోధుమ రవ్వను తీసుకొని యాడ్ చేశాను. గోధుమ రవ్వకి నెయ్యి బాగా ఇంకేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. ఇది బాగా వేగినట్లు ఎలా తెలుస్తుందంటే గోధుమ రవ్వ రంగు కాస్త వైట్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు. గోధుమ రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది హల్వా. ఇప్పుడు గోధుమ రవ్వకి 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే బాగా ఉడకడం కోసం నేను 3 కప్పులు అయితే వేశాను. ఇప్పుడు దాన్ని బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు వేరొక గిన్నె తీసుకొని దానిలో 150 గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేయాలి. బెల్లంలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తే సరిపోతుంది. ఒక 5-6 నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచండి, మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ, ఎందుకంటే ఇది పాకం అవ్వక్కర్లేదు, వాటర్లా ఉంటే సరిపోతుంది. ఈ గ్యాప్లో గోధుమ రవ్వ అయితే ఇలా బాయిల్ అవుతుంది. గోధుమ రవ్వ పలుకు లేకుండా చూసుకోవాలి. గోధుమ రవ్వ ఈ విధంగా మెత్తగా బాయిల్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని అయితే వేయాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి. ఈ ఉడికిన గోధుమ రవ్వ వేసిన బెల్లం వాటర్ బాగా కలిసిన తర్వాత దీని కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. ఈ విధంగా బాయిల్ అయ్యి నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.